స్కూల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే జూలై 7న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని వారు తెలిపారు. లోగాడుంది మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా అనంతపురం నగరంలో కూడా కార్మికుల సమస్యలపైన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు, అదేవిధంగా మరి శానిటేషన్, ఇంజనీరింగ్, స్కూల్ స్వీపర్, వాచ్మెన్లు అందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాము. మరి అనేక సంవత్సరాల నుంచి కూడా అడుగుతా ఉన్నాము, కార్మికుల వేతనాలపై పెంచండి, కార్మికుల సమస్యలు పరిష్కరించండి అని. అయినా కూడా గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఏ మాత్రం కూడా కార్మికుల సమస్యలు పట్టించుకొని పాపాన పోలేదు. అందుకోసమే మరి కూటమి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఈ రేపు నెల 7వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా కార్మికులందరూ కూడా పాల్గొని కార్మికులు రావాల్సిన హక్కులు, కార్మికులు చేయాల్సినటువంటి హక్కులపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అదేవిధంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. మున్సిపల్ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా శానిటేషన్ కార్మికులకు పనిచేసేందుకు పనిముట్లు ఇవ్వని పరిస్థితి. మరణించి సుమారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా వారి కుటుంబంలో ఉద్యోగం తీసుకొని పరిస్థితి ఉంది. ఈరోజు అనేక నగరంలో 6 లక్షల మంది జనాభా ఉంటే ఎక్కడ కూడా కార్మికుల సంఖ్య పెంచిన పాపన కలెక్టర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, నగర కమిషనర్ గారు పట్టించుకున్న పాపన పోలేదు. అనేక రోజుల నుంచి కూడా స్కూల్ స్వీపర్, వాచ్మెన్ సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు కూడా స్పందనలో మరి అర్జీలు ఇచ్చినా కూడా పట్టించుకున్న పాపన పోలేదు. తక్షణమే స్కూల్ స్వీపర్, వాచ్మెన్లు సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళకి వేతనాలు పెంచాలి, శానిటేషన్ కార్మికులకు మరి పనిచేసేందుకు పనిముట్లు ఇవ్వాలి, వారి స్థానంలో మరణించిన వారికి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పించాలి, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు మరి పరిష్కరించి వారికి పని ఒత్తిడి నుంచి విముక్తి కలిగించాలి, గౌరవ వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కూడా ఈరోజు అనంతపురం కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. పాలక పక్షాలు ఇప్పటికైనా దిగి వచ్చే మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి, లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఓటుతో కార్మికులందరూ కూడా మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామనేసి వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్, శానిటేషన్, స్కూల్ స్వీపర్ల, వాచ్మెన్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి అనేక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కార్యక్రమంలోనూ డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఒక్క సమస్య అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిష్కరించలేదు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మరణించినటువంటి కార్మికులు, 60 సంవత్సరాలు పూర్తయి రిటైర్డ్ అయినటువంటి కార్మికుల స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విధుల్లోకి తీసుకోవడం లేదు. దాంతోపాటు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు పాదయాత్రలో ఉన్నటువంటి లోకేష్ గారు, ఎన్నికల హామీలుగా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మున్సిపల్ కార్మికుల్ని పట్టించుకోవడం లేదు. దాదాపుగా వీళ్ళు సమస్యలు పరిష్కరించకపోగా 975 జీవోని తీసుకొని వచ్చి మున్సిపల్ రంగంలో శాఖలో ఉన్నటువంటి అన్ని సేవల్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాటర్ వర్క్స్ కానీ, లైటింగ్ కానీ, ఇతర పార్కుల మెయింటెనెన్స్ కానీ, తర్వాత వాహనాల మెయింటెనెన్స్ కూడా
పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పీపీపీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వెంటనే దాన్ని భుజాన ఎత్తుకొని రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు పర్మనెంట్ కార్మికులకు సంబంధించి 12వ పిఆర్సీని కమిటీని ఇంతవరకు వేయలేదు. 6 మధ్యంతర వృత్తి ఇవ్వాల్సినా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. దాంతోపాటు 4 సంవత్సరాల డిఏలు పెండింగ్ ఉన్నాయి, 3 సంవత్సరాల అరియర్స్ లీవ్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయకుండా ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని వేధింపులకు గురి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధొచ్చే విధంగా జూలై 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల నుంచి చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. విజయవాడని వేలాది మంది కార్మికులతో చుట్టుముట్టడానికి ఏఐటీయూసీగా ప్రయత్నం చేస్తున్నాం. అప్పటికీ కూడా సమస్యను పరిష్కారం చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో మున్సిపల్ కార్మికులు సమ్మెకి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్